తమ సొంత భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఒక బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన బాధితుడు గంగని చిన్న నరసింహులు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి పేరు మీద భవానీపేట గ్రామ శివార్లో 841 సర్వే నెంబర్లో 2.37 ఎకరాల భూమి ఉందని తెలిపారు. అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు వెంచర్ కోసం తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. భూమిని కబ్జా విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. కబ్జా చేసే వ్యక్తులను మాజీ సర్పంచ్ అండగా నిలుస్తున్నారని, తనపై కూడా కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యానికి పాల్పడుతూ కొట్టడానికి సైతం వచ్చారని వాపోయాడు. తమకు న్యాయం చేయాలని, లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని పేర్కొన్నారు. గడ్డం తిరిగిన కాలు మొక్కుతా బాంచాను అన్న వద్దు కాక అన్న బాపు వద్ద అన్న తుమ్మ చెట్లు కొట్టిన మొత్తము అట్లా కూడా వినలేడు. బలిమి సొప్పున బోరేసిండు. బలిమి సొప్పున ఊళ్ళే మీరు మాట్లాడుకున్నారు. నా జాగల, నా సొంత జాగల బోరేసిండు. నీళ్ళు తీసుకుపోయిండు. ఇంచాలు వేసిండు మామిడి చెట్టు, మామిడి తోట. ఆడికేలి నేను వినలేను. కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చిన, ప్రజావానికి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, పోలీస్ స్టేషన్లు ఇచ్చిన, ఎవరు కనకరియలేరు. ఏ సారు నాకు సాయం కాలేడు. ఈ జాగా నేను కనకరించుకుంటున్నా. నా భూమి నేను ఇడవ, నా పానం పోయినా ఇడవ. ఎమ్మ పేరు ఉంది కదా. నా భూమికి గంగన్ లింగము మధ్యల రాజు. నా భూమికి మళ్ళా ఎవరు, మళ్ళా ఈ కొమ్మని నరసవ్వ. దరఖాస్తులు ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఈరోజు ప్రజావాణిలో కూడా ఇచ్చినాము. కానీ ఎవరు స్పందిస్తలేరు. ఆల్రెడీ మళ్ళీ మన సర్వే సాబ్ కూడా చాలని కట్టినాము. అది కూడా ఉన్నది సార్ మా దగ్గర. ఆ సర్వే సార్ కూడా మాకు స్పందన లేదు కాబట్టి కలెక్టర్ గారు, ఆర్డీఓ సార్ గారు మీరు అందరు కలిసి నా మీద మా బొమ్మరి మా దళితరిచి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతున్నాం. వాళ్ళ వలన మా బామ్మది కానీ మా అక్కకు కానీ చాలా పాన భయం ఉన్నది. ఆయన ఒక్కైనా ఎటు పోయినా కానీ ఒక్కైనా కొడతాము చేస్తామని కట్టెలు బిట్టలు పట్టుకొని వస్తారు. ఇంట్లో మెయిన్ కారకుడు మధ్యలో రాజు, సర్పంచ్ మధ్యలో రాజు మెయిన్ కారకుడు. ఆయన వీళ్ళందరూ మాది ఎస్సీలను ఉషకొల్పుతుండు. ఈ జాగా ఈయనకు చెందద్దు, వేరే వాళ్ళకి చెందాలి. ఆయననే చెప్పిండు సార్, మన ఆరపల్లె స్టేజ్ నుంచి ఇందాక నీ జాగ ఉన్నదని ఆయననే చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకు ఈడ జాగ ఆయనకి లేదు, మీకే ఉన్నదని వాళ్ళకి చెప్తుండు. ఇటు మీకు